ఎన్నో సెంచరీస్ కింద ఈ టెంపుల్‌ని రాజరాజ చోర కట్టాడు. ఈ టెంపుల్ పేరు నాకు సరిగ్గా పలకడం రాట్లేదు. అందుకే డిస్క్రిప్షన్‌లో దీని పేరు పెట్టాను. అక్కడ ఇది పేరు చూసుకొని మీరు ఈ టెంపుల్‌కి విజిట్ కావచ్చు. అండ్ ఈ టెంపుల్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే రాజచోర ఈ టెంపుల్‌ని కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలైనా ఈ టెంపుల్‌కి ఏం కాలేదు. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ షాడో నేలపైన పడదు. అదే ఈ టెంపుల్‌కున్న స్పెషాలిటీ. ఎందుకలా పడదో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. అండ్ దీన్ని ఇంటర్లాక్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు. అంటే ఒక రాయి పైన ఒకటి పెట్టి ఇంటర్లాక్ చేసి దీన్ని కట్టారు. అండ్ ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళి దర్శనం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే రాజరాజ చోర ఎన్నో దశాబ్దాల కింద ఉండేవాడు. ఇప్పటికి చనిపోయాడు. కానీ ఆయన టెంపుల్ మాత్రం ఎన్ని సునామీలొచ్చినా అంతేకాకుండా ఈ టెంపుల్ కూడా చాలా వింతగా ఉంది. దాని షాడో ఎందుకు నేలపైన పడట్లేదు? అంతేకాకుండా ఈ టెంపుల్